నేను మీ రాగచెక్కిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజైతే కనుక విలేజ్ స్టైల్లో రొయ్యల కర్రీని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే చేసి చూపిస్తానండి. రండి, నేను ఏ విధంగా తయారు చేస్తానో మీకైతే చూపిస్తాను. ఒకసారి చూసేయండి మీరు కూడా ఏ విధంగా ఉందో. రండి చూడండి. చూసారు కదండి, ఇదైతే కనుక నేనైతే దగ్గరకైతే వండేసానండి. మీకు కావాలంటే కొంచెం పలచగా అయినా సరే వండుకోవచ్చండి. రండి, ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకైతే తయారీ విధానం అయితే చూపిస్తాను. రండి, వచ్చేయండి వీడియోలోకి. ముందుగా రొయ్యలను అయితే 1 కేజీ వరకు అయితే తీసుకున్నానండి. దాన్ని అయితే ఉప్పు వేసుకొని శుభ్రంగా అయితే కడుక్కున్నానండి 1కి 4 సార్లు తెల్లగా వచ్చే విధంగా అయితే. అవైతే నాకు కేజీ అయితే తీసుకున్నానండి. నాకైతే 15-16 పీసెస్ అయితే వచ్చినాయండి, ఎక్కువేం రాలేదు. ఆ తర్వాత దాన్ని అయితే ఆవగించుకుందామండి. ఆవగించుకోవడం వల్ల రొయ్యల్లో నీచు వాసన అయితే ఉండదండి కూర వండుకునేటప్పుడు. అందుకోసం అని చెప్పేసి ముందుగా ఒక గిన్నెలో వేసేసుకొని తర్వాత ఉప్పు పసుపు వేసేసుకొని మనమైతే స్టవ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, దానిలో ఉన్న నీరు మొత్తం కూడాను ఎగిరిపోతుందండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకైతే నీసు వాసన అనేది అసలు రాదండి కూరల్లోకి అయితే. చూసారు కదా, చక్కగా అయితే ఆవగించేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే మనం కూరకైతే రెడీ చేసేసుకుందామండి. ముందుగా నేనైతే ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు, కొత్తిమీరని అయితే తీసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే నూరేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నానండి. అన్నిటినీ కూడాను సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే మసాలా కోసం అయితే 1 స్పూనున్నర వరకు అయితే ధనియాలని, లవంగాలని, చెక్కని, చిన్నులపాయలని, కొబ్బరిని అయితే తీసుకున్నానండి. వీటిని అయితే వేగించుకోవాలండి, కొబ్బరిని చిన్నులపాయలని తప్ప మిగతావన్నీ కూడాను. అలాగే గసగసాలను అయితే తీసుకున్నానండి 1 స్పూన్ వరకు. మీకు కావాలంటే జీడిపప్పును కూడా వాడుకోండి. నేనైతే జీడిపప్పు అయితే వేయటం లేదండి. మిగతావన్నీ కూడా మసాలాలన్నీ కూడా వేయించేసుకొని అయితే పక్కన పెట్టేసుకొని మిక్సీ చేసేసుకున్నానండి పౌడర్ లాగా. తర్వాత కూరకైతే ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ని అయితే యూస్ చేసుకోండి. నేనైతే వేరుశనగపప్పు నూనె వాడుతున్నానండి. అవన్నీ కూడాను గానుగ నూనెలు అండి, అందుకని కొంచెం ఆయిల్ అయితేనే సరిపోతుంది నాకైతే. ఆ తర్వాత నూనె కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిరపకాయలని కూడా వేసేసుకొని ఎర్రగా అయితే వేగించుకోవాలండి, మరి నల్లగా అయితే మార్చొద్దు. ఆ తర్వాత టమాటాలను కూడా వేసేసుకొని టమాటాలు అయితే మెత్తపడే విధంగా అయితే మనము మగ్గించుకుందామండి. మూత పెట్టేసామనుకోండి టమాటాలు తొందరగా మెత్తగా అయితే మగ్గిపోతాయండి. ఎందుకంటే మనము ఆల్రెడీ ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాం కదండి, అందువలన. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. తర్వాత మనం 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకుందాము. అది కూడాను పచ్చివాసన పోయే విధంగా అయితే మనము వేయించుకోవాలండి. చూసారు కదా, చక్కగా వేగిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చేసిందండి. ఇప్పుడైతే మనం ఆవగించి పక్కన పెట్టుకున్నటువంటి రొయ్యలను కూడాను యాడ్ చేసేసుకుందాము. వీటిని కూడాను ఒక్కసారి వేయించుకున్నాం అనుకోండి ఆయిల్లోకి, చాలా బాగుంటుందండి టేస్టీగా. ఈ విధంగా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి విలేజ్ స్టైల్లో. ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి మనకైతే. ఆ తర్వాత కొంచెం పసుపుని అలాగే కూరకి ఎంత కారం అయితే పడుతుందో అంత కారాన్ని కూడాను యాడ్ చేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినేవాళ్ళైతే కనుక తక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే మీడియంగా తింటాం కాబట్టి నేనైతే 1 స్పూనున్నర వరకు అయితే కారాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం మూత పెట్టేసామనుకోండి ఉప్పు పసుపు అన్నీ కూడాను ముక్కకైతే పట్టేస్తాయి చక్కగాను. చూసారు కదా, ఆయిల్ అయితే తేలిపోయింది. తర్వాత మనం మసాలా ముద్దనైతే యాడ్ చేసేసుకుందామండి. ఇందాక నేను చూపించాను చూసారా, ఆ మసాలాలేనండి నేను యాడ్ చేసింది. ఇంక ఎక్స్ట్రా అయితే నేను వేయనండి, ఎందుకంటే మసాలాలు ఎక్కువగా యూజ్ చేయకూడదని చెప్పేసి. ఆ మసాలా కూడాను రొయ్యలకి పట్టే విధంగా ఒక్కసారి అయితే కలపెట్టేసామనుకోండి చక్కగా వేగిపోతాయండి. ఏవి కూడాను పచ్చివాసన అయితే ఉండవండి అన్నీ కూడాను. చూసారు కదా, కొంచెం 1-2 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకుంటే ఆయిల్ అయితే తేలుతుందండి. ఆ తర్వాత మీకు ఎంతవరకు కూర పలచగా కావాలంటే కనుక కొంచెం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం దగ్గరగా కావాలి అంటే కనుక కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని మీరైతే మగ్గించుకోండి కూరనైతే. నేనైతే 1 గ్లాసు వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకుని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నానండి. కరివేపాకుని మనం ఇప్పుడు యాడ్ చేసుకున్నాం అనుకోండి మంచి వాసన అయితే వస్తుందండి కర్రీ మొత్తం కూడాను. అదే తాలింపులో వేసుకున్నాం అనుకోండి మాడిపోతుంది కరివేపాకు. తర్వాత కొంచెం 1 స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, చక్కగా అయితే మగ్గిపోయి ఆయిల్ అయితే మనకైతే బయటకు వచ్చేసిందండి. కూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకున్నాం అనుకోండి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి మనకైతే. మీరు ఎంజాయ్ చేయండి.
నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని కనుక ప్రెస్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తూ ఉంటుందండి. అలాగే పక్కన హైట్ బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేయండి. కొన్ని పాయింట్స్ అయితే నాకు కూడా యాడ్ చేయండి. మీకు ఏ విధమైన వీడియోస్ కావాలో నాకైతే తెలియజేయండి. కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నా ఛానల్ని రాగ చెక్కిని.